అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 40th వీడియో. సో మెడికల్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు ఒకసారి ప్రీవియస్‌గా వీడియో చూసి ఈ వీడియో చూడండి. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఒకప్పుడు వేరండి. కరోనా టైంలో ఓన్లీ టెలిమెడికల్ చేసి ఇచ్చారు పాలసీస్. బట్ ఇప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫిజికల్‌గా మెడికల్స్ చేపిస్తున్నారు మనకి. లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఈ వీడియో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వినండి. సో ఒకటికి 2 సార్లు మీరు స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా చూడండి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇంపార్టెంట్ పాయింట్స్లో బిఫోర్ మెడికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన లైక్ నార్మల్గా ఒక పారామీటర్స్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఒక 10 మంది అప్లై చేసాం. 10 మంది అప్లై చేస్తే ఒక 4 ఆర్ 5. సో వీళ్ళకి మాత్రమే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ ఇస్తున్నారు అనమాట, ఇష్యూ చేస్తున్నాయి పాలసీస్. సో మరి మిగిలిన 5 మెంబర్స్ అవ్వచ్చు, లేదా ఒక 6 మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఒక 4 మెంబర్స్ అవ్వచ్చు. ఎందుకు రిజెక్షన్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడేనండి, ఈ మెడికల్స్లో మనకి రిజెక్షన్ అవుతున్నాయి. సో మెడికల్స్లో రిజెక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో 10 మందికి అప్లై చేస్తుంటే 4కి 5కి మాత్రమే ఇస్తున్నారంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారా మనకి మెడికల్ పరంగా అనేది. సో ఇక్కడ చూడండి. సో మీకు ముందు రోజు ఏదైతే ఉంటుందో మనకి మెడికల్స్ ఇంకా మనం చేపిస్తాము, రేపు ఒక 2 డేస్లో చేపిస్తాము అనగా మీరు ఏదైతే ఉంటుందో కాఫీలు కానీ టీలు కానీ సో బంద్ చేయండి. సో పూర్తిగా బంద్ చేస్తే మీకే మంచిది అనమాట, లేదంటే షుగర్ లెవెల్స్ ఎలివేటెడ్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత మీకు స్వీట్స్ అండి, సో స్వీట్స్ తినడం కానీ చేయొద్దు. దాని తర్వాత మీరు జిమ్కి వెళ్ళడం కానీ, తర్వాత రన్నింగ్కి వెళ్ళడం కానీ, తర్వాత ఇంకేదైనా యాక్టివిటీస్ అనమాట బాడీ పరంగా ఎక్సర్సైజ్ పరంగా యాక్టివిటీస్ చేయడం కానీ, సో కాఫీలు, టీలు, స్వీట్స్ ఇట్లా ఏం తీసుకోవద్దు. సో చాలా జాగ్రత్తగా మనం చేయించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము తీసుకున్నదే ఫైనల్ అని చెప్తారు. సో ఇక్కడ నేను చూస్తూ ఉంటానండి కస్టమర్స్లో చాలామందికి, సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4 5కి మాత్రమే ఇస్తున్నారు. మిగిలినవన్నీ కూడా ఏదైనా స్వీట్స్ తీసుకోవడం వల్ల కానీ, తెలియక కాఫీ టీలు తాగడం వల్ల కానీ, లేదంటే జిమ్కి వెళ్దాం, రన్నింగ్కి వెళ్దాం, సో ఆ బీపీ మనకు ఎక్కువ వస్తుంది అనమాట. జిమ్కి వెళ్ళి మా పర్సనే ఉన్నారు ఒక కస్టమరు, చాలా ఎంగేజ్ ఆ అబ్బాయిది, అరౌండ్ ఒక 25 ఏజ్ అంతా ఉంటుంది. సో ఆ అబ్బాయి ఏం చేశారు, మనకు జిమ్కి వెళ్ళారు అనమాట. జిమ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మెడిసిన్స్ అన్ని ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఆ పర్సన్ ముందు రోజు కూడా ఆ అబ్బాయి మండీ తిన్నాడు. మీకు ఐడియా ఉంటుంది, బిర్యానీ మండీ. సో మండీ తిన్నాడు. సో ఇంకా మనకి ఆ పర్సన్కి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్లో ట్రిగ్లోరైడ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట, కొవ్వు పదార్థాలు, అవి ఎక్కువగా రావడము, బీపీ ఎక్కువగా రావడం జరిగింది. సో కౌంటర్ ఆఫర్ ఇచ్చారు, అంటే ఎక్స్ట్రా మనీ అడిగారు. సో ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే పూర్తిగా కూడా మీరు ఎటువంటి కాఫీ టీలు కానీ, స్వీట్స్ కానీ, జిమ్, రన్నింగ్ కానీ, సో ఒకటేనండి మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే. ఇదిగోండి ఈ బీపీ, ఈసీజీ. సో ఈసీజీ చేపించేటప్పుడు మాత్రం ఎటువంటి టెన్షన్ కానీ, సో అడావిడిగా ఏం చేయించొద్దండి. నిదానంగా కూల్గా చేయించండి. కూల్గా మీరు కావాలంటే టైం తీసుకోండి, ఒక 5 మినిట్స్ ఆగమంటే ఆగుతాడు ఆ అబ్బాయి, ఎవరైతే ఉంటారో మనకు వచ్చిన పర్సన్ వాళ్ళు ఆగుతారు. కానీ మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా నిదానంగా చేయించండి. మెడికల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయించాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.